బద్వేల్ నియోజకవర్గ పరిధిలో 7 మండలాల మాలలతో పోరుమామిళ్ల పట్టణంలోని చిత్తా విజయప్రతాప్ రెడ్డి గార్డెన్లో మాల మహానాడు కడప జిల్లా అధ్యక్షుడు జక్కుల కిరణ్ ఆధ్వర్యంలో మాలల ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ హాజరయ్యారు. ముందుగా స్థానిక అంబేద్కర్ సర్కిల్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించడం, ఎస్సీ ఉపవర్గీకరణ అమలు, రాష్ట్ర వ్యాప్తంగా మాలలపై జరుగుతున్న దాడులపై తీవ్రంగా స్పందిస్తూ జాతికి బలమైన సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా ప్రతినిధి ముత్యాల జార్జ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గుండె నాగేష్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గూడెం చెరువు సంపత్ కుమార్, సుంకర రాజేష్, సరేలా రఘు, పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమం మనకి ఆ సమస్య క్లియర్ కాలేదు. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ లోపల గ్రామం ఉన్న పెద్దలు హోండా స్కూటీ పిగాలు ఎవరైనా పోగొట్టుకుంటే సభాలో వచ్చి తీసుకోండి. చాలా వదిలిన కొంచెం లైట్గా తీసుకెళ్ళాలి. ఎన్ని గ్రాములు అయితే కిషోర్ చెప్పు. ఎన్ని కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే వారి పనులన్నీ వదిలిపెట్టుకొని అందరూ ప్రయాసపడి ఎటు తీసుకున్న చుట్టూ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల నుంచి ప్రతి ఒక్కరు ఒక్కసారిగా మనం పోయి పిలవగానే వాళ్ళలో కూడా చైతన్యం వచ్చిందంటే మనలో కూడా ఇప్పుడే మొదలైంది. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తక్కువ కాదు. ప్లస్ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నల్లి రాజేశ్వర గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరియు వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఇవాళ మనకు సమయం చాలా ఇప్పటికే ఎక్కువైపోవడం వల్ల ఈ కార్యక్రమం తొందరగా ముగించుకోవాలనుకుంటున్నాము. కానీ ఇక్కడ క్యాడర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇదేమీ అలంకారం కాదు, కిరీటం కాదు. క్యాడర్ తీసుకుని క్యాడర్కు న్యాయం చేయగలిగిన వాళ్ళు మాత్రమే క్యాడర్ తీసుకోవాలి. ఒకరితో కార్యక్రమం కాదు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా చేయడానికి ఒక వారం 10 రోజుల ప్రయాసం ఉంది కనుక, కాబట్టి ఈ క్యాడర్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కొంచెం జాతి కోసం పనిచేసే వాళ్ళు క్యాడర్ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా మండలానికి కానీ నియోజకవర్గానికి కానీ ఆసక్తి ఉన్నవారైతే చేయడానికి ఇంట్రెస్ట్గా ఉండి ముందుకు వస్తే వాళ్ళ కమిటీలో కూడా తీసుకుంటాము. ఇప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుకుంటా పోతే చాలా టైం అవుతుంది. కాబట్టి ఇంకా మాట్లాడించడం చాలా మంది ఉన్నారు కాబట్టి సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు దేశంలో మరి రాష్ట్రంలో మరి 1950 ప్రెసిడెన్షియల్ ఆర్టికల్ అన్నట్టు తీసుకొచ్చారు. ఒక దొడ్డుదారిలో తెరైన ఆర్టికల్ ఇది ఆఖరికి తీసుకొచ్చి హిందూ మతంలో నుంచి క్రైస్తవ మతంలో మారితే దళితులకి రిజర్వేషన్లు వర్తించాలని చెప్పని మరి ఈరోజు చెప్పుకొస్తూ దళిత క్రైస్తవులకి దళితుల్ని అనగదొక్కడానికి కానీ ఈ ఆర్టికల్ తీసుకొచ్చారు. నేను దళిత సోదరులకు కూడా చెప్తాను, క్రైస్తవ సోదరులకు కూడా చెప్తాను. దళిత క్రైస్తవులందరూ రోడ్డు మీదకి వచ్చి మనం ఉద్యమం కనుక చేయకపోతే లేకపోతే రాబోయే రోజులు చాలా ప్రమాదకరమని. ఎందుకంటే మన పిల్లలు భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ ప్రెసిడెంట్ ఆర్డర్ ఎందుకంటే తీసుకొచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో 6 నెలల లోపల పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. మేము ప్రవేశపెట్టిన పరిస్థితులు ఏమీ లేవు. మరి ఎటువంటి పార్లమెంట్లో ప్రవేశపెట్టకుండా మరి రాజ్యాంగంలో ఎక్కడా కూడా మరి దళితులకు క్రైస్తవ మతంలో మారితే మీకు రిజర్వేషన్ ఉండమని ఎక్కడ ఏ రాజ్యాంగంలో ఎక్కడా లేదు. రాజ్యాంగంలో ఎక్కడా లేని పదాన్ని తీసుకొచ్చి మీరు ఏదో ప్రెసిడెంట్ ఆర్డర్ తీసుకొచ్చేసి దాంట్లో చేర్చి తీసుకొని పెట్టేసి దొడ్డుదాన్ని తీసుకొచ్చి
ఈరోజు దళిత పరిస్థితి లేదంటే ఊరికిన పరిస్థితి లేదు. మేమందరం ఈరోజు దక్షిణ భారతదేశంలో 30 కోట్ల మంది జనాభా ఉన్నాం దళిత మైనారిటీ. దీంతో పాటు దేశంలో దళితులు అందరూ కూడా బయటకు వచ్చి రోడ్డు దీన్ని చేస్తే ఈ పరిస్థితి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ఆర్డర్ అయితే రద్దు చేయండి. ఈ సౌలభ్యం కొరకు కాశ్మీర్లో 370 రద్దు చేశారు కదా, 35A రద్దు చేశారు కదా, మరి ఇదే రద్దు చేయరు. ఇన్ని కోట్ల మంది దళితులకి ఇది నష్టం చేకూరుతుందంటే మీరు కిందకి రారా? అంటే ఇది ఎక్కడ రద్దు చేస్తే దళితులు ఉద్యోగాల్లోని ఆర్థికంగా ఎదిగిపోతారేమని భయంతోనే కదా మీరు ఇది చేస్తున్నారు. ఎంతకాలం మా దళితులను అనగదొక్కోవాలని చూస్తారు మీరు ఎలా అనగదొక్కాలని మీరు చూసినప్పుడల్లా మేము పంచులకు పైకి వేస్తేనే ఉంటాం. గుర్తుపెట్టుకొని మేము అందరూ కూడా చెప్తున్నాం, రాజకీయ నాయకులు అందరూ కూడా చెప్తున్నాం. అధికారంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకి, ప్రతిపక్షంలో ఉన్న గతంలో పనిచేయని ఎంపీలు అందరికీ మేము కూడా చెప్తున్నాం. మీరందరూ మీ గలం ఇవ్వండి. ఓట్ల కోసం వాడుకుంటే కాదు దాదిని. రాజ్యాంగం బద్దంగా ఏదైతే ఉందో మాకు రాజ్యాంగంలో లేని పదం తీసుకొచ్చి మాకు దళిత రైతులకు మేము ఇది ఒప్పుకోం అంటే మేము ఒప్పుకోం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి ఉద్యమం తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి చేపడతామని 27 జిల్లాల కలెక్టర్ ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇప్పటికైనా మీరు ఇది రద్దు చేయకపోతే చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ జైలు ముందు మీరు అన్ని రాజేస్తారు.